ఇప్పుడు ఈ పథకం పునః ప్రారంభం చేసి నిధులు కూడా విడుదల చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అమర్నాథ్ గారు? మొదట మన మీడియా మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు అట్లాగే మన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటేనండి. ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థలను, లోకల్ బాడీస్ ను స్ట్రెంగ్తెన్ చేయడం ద్వారానే, వాళ్ళను లోకల్ బాడీస్ ను బలోపేతం చేయడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం అనేది ఈ దేశానికి వస్తుంది అనేది మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్. ఇక్కడే కాదు, ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ పెట్టిన ఎలక్షన్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్. మీరు జ్ఞాపకం ఉంటే డిసిసి, అక్కడ వాళ్ళు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటారు, మనం ఇక్కడ జెడ్పీటీసీ అంటాం. సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు 3 అండి. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గత 6 నెలలు దాటిపోయినా కూడా సర్పంచులు కావచ్చు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు అనేది ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. పదే పదే రైతు భరోసాకు దానికి లింక్ పెట్టడము, రైతు రుణమాఫీకి దానికి లింక్ పెట్టడం, అసలు దానికి వీటికి లింక్ ఏంది అనేది ప్రధానంగా వస్తున్న విషయం. ఎంత దారుణమైన విషయం అంటే మేడం, మన రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో మాల్ అనే ఒక గ్రామానికి దేశంలోనే అత్యున్నతమైన అంటే అద్భుతమైన డెవలప్ చేస్తున్న గ్రామాలలో ఒక అవార్డు వస్తే అది తీసుకోవడానికి కనీసం సర్పంచ్ వెళ్ళలేనంత పరిస్థితిలో ఉన్నది ఈ రాష్ట్రం. అంటే మధుబనిలో పంచాయతీరాజ్ డే రోజు మొన్న ఏప్రిల్ 24వ తారీఖు ఇక్కడ నుంచి ఒక పంచాయతీ సెక్రటరీ వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితులలో మన రాష్ట్రం ఎందుకు ఉండాలి? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అవసరం లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతలేదా? ఇది ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్న. రెండోది ఏంటంటే, ఇప్పుడు రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు భరోసా ఇప్పటి వరకు ఇది 4వ సీజను, 4 సీజన్లలో కలిపి మరి ఈ సీజన్ లో పూర్తిగా వేస్తారా లేదా కిరణ్ కౌశిక్ గారికి తెలిసి ఉండొచ్చు, వారు చెప్తారేమో. ఇది ఎందుకు ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టారు? మరి ఈ 3 సీజన్లకు సంబంధించిన డబ్బులు వేస్తారా వేయలేదా? అది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఉత్పన్నమవుతున్నది ఏంటంటే మేడం, ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్స్ ప్రధానంగా బీసీలకు అంటే ఓబీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు, అంటే ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఎందుకు దానిపైన తాత్సారం చేస్తున్నారు? చాలా క్లియర్ గా ఆర్టికల్ 243D6 లో, నేనే కాదు కృష్ణయ్య గారు కూడా పదే పదే చెప్తున్నారు, ఆర్టికల్ 243 ప్రకారం స్టేట్స్ ఆర్ ఎంపవర్డ్ టు టేక్ దేర్ ఓన్ డిసిజన్ ఇన్ రిజర్వేషన్స్, ఎస్పెషల్లీ లోకల్ బాడీస్. అలాంటిది ఎందుకు వాళ్ళు ఇప్పటి వరకు దాని మీద తాత్సారం చేస్తున్నారు? ఏమన్నంటే, మేము కాంగ్రెస్ పార్టీలో మేము 42% అమలు చేస్తాం, మీరు మీ పార్టీలో అమలు చేయాలంటే అసలు దీనిలో గుర్తే ఉండదు. సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎట్లా అమలు చేస్తారు, మరి మేము ఎట్లా అమలు చేయాలో అసలు ఆయన చెప్పాల్సిన అక్కడ ఉన్నది. సో ఈ 3 ప్రధానంగా వస్తున్న విషయాలను కాంగ్రెస్ పార్టీ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు, లేకుంటే ఏ విధంగా దాన్ని అడ్రస్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే గత 6 నెలల నుంచి గ్రామాలలో నిధులు లేవు. కాంట్రిబ్యూటరీ ఫండ్, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఫండ్ ఇవ్వకుంటే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా రావు. అంటే బేసిక్ ఫండ్స్ కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా. ఇంకా మరీ ముఖ్యంగా అసలు స్టేట్ లో మనం చాలా సార్లు మర్చిపోతాం, చాలా మంది అసలు ప్రస్తావించరు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఆల్సో. దానికి సిరిసిల్ల రాజయ్య గారు చైర్పర్సన్ గా ఉన్నారు, ఇప్పుడు ఉన్నది టీజీఎస్ఎఫ్సి. సో స్టేట్ ఫైనాన్స్ ఫండ్స్ రూపంలో కూడా ఇప్పటి వరకు ఎంత దారుణం అంటే మేడం, అసలు ఈ బడ్జెట్ లో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కు సంబంధించిన అసలు ఆ ఫీల్డే లేదు. 1 రూపాయి కూడా దానికి ఇప్పటి వరకు కేటాయించలేదు. అంటే నాకేమనిపిస్తున్నదంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అసలు తెలంగాణ గ్రామాల మీద, తెలంగాణ సర్పంచుల వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద అసలు నమ్మకం ఉందా లేదా అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతున్నది. సో ఈ విషయాలలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది, లేకుంటే ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంది క్లియర్ గా చెప్పాల్సిన అక్కడ ఉన్నది. అయితే చరణ్ కౌశిక్ గారు, మీరు చెప్పండి.